రోజున ఒక మొక్క నాటుతాను. ప్లాస్టిక్ వినియోగం తరచూ తగ్గిస్తూ ఉంటాను మరియు పూర్తిగా మానేస్తాను. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతాను. ఇంటి అవసరాలకు నార సంచినే వాడతాను. ప్లాస్టిక్ సంచులు అసలు వాడము. వాహనాలు బదులుగా సైకిల్ని వాడుతాను. మన భూమిని కాపాడితే నెక్స్ట్ జనరేషన్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని. చార్టెడ్ అకౌంటెంట్ అంటే మీకు ఎక్కువ మందికి మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఇంటర్మీడియట్ ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళినప్పుడు చాలామంది చార్టెడ్ అకౌంటెంట్ అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సులభం. ఏ కోర్సు అయినా ఏదైనా కూడా ఇష్టపడి కష్టపడి చదివితే ఏదైనా కూడా సులభమే. అందుకని ఇప్పుడు మనమంతా ఇండియాలో ఉన్నాం కదా, ఉన్నామా లేదా? ఇప్పుడు భారతదేశంలో ఒక సగటు మనిషికి ఎన్ని చెట్లు ఉన్నాయో తెలుసా మీకు? 28 చెట్లు. అర్థమైందా? ఎవరైనా అడిగితే ఇండియాలో ప్రతి మనిషికి ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఎంత నెంబర్ చెప్తారు? వెరీ గుడ్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 422 చెట్లు ఉన్నాయి. ఎంత? వెరీ గుడ్. ఇప్పుడు మనం 28 చెట్లలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మీరు కాబట్టి మీరు ప్రతి చెట్టు ప్రతి సంవత్సరం నాటి ఈ సంఖ్యను 100కి తీసుకెళ్తారా? గట్టిగా చెప్పాలి. ఓకే, మీ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా త్వరగా సగటున ఒక మనిషికి 100 చెట్లుకి త్వరగా వెళ్తామని నమ్మకం కుదిరింది. థ్యాంక్ యూ. శివగారు చెప్పండి. పోస్తారా నీళ్ళు? కొంచెం పోయండి. చేపట్టండి అమ్మా, చేపట్టండి అందరూ. వెరీ గుడ్.